నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే హేమసుందర్ గారు, చాలా రోజులైంది. మీ కథల తోటలోంచి కన్నప్ప అనే కథ పుట్టుకొచ్చింది. ఈ కన్నప్పకి ఆ రోజు భక్త కన్నప్పకి ఏమైనా తేడా ఉందా? ఇక్కడ మీకు అడ్డుపడుతున్నాను. ఈ సినిమా ఇప్పుడు వస్తున్న కన్నప్ప సినిమా కథ రాసింది హీరో మంచు విష్ణు గారు. ఓకే. నేను ఎడిషనల్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాశాను. సో విష్ణు గారిది కథ, విష్ణు గారిదే కథ. అంటే ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ యాక్చువల్గా ఈ కథ నిజంగా జరిగింది, ఇది కథ కాదు, చరిత్ర. ఓకే. దాన్ని దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని సినిమాలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి. ఇప్పుడు విష్ణు గారి జనరేషన్ తగ్గట్టు అదే కథని కొత్త తరహాలో డిఫరెంట్ ఎమోషన్స్తో ఈ సినిమా కథ రాశారు. కేవలం అదే కథ, కన్నప్ప కథే, అందరికీ తెలిసిన కథే. ఇంకా మనం చూడని కొత్త కోణాల కన్నప్ప జీవితంలో ఆలోచించి వెతికి సృష్టించి క్రియేట్ చేసిన కథ ఇది. ఓకే. అంటే ఈ సినిమాకి కథల విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కానీ చాలా టీం వర్క్ జరిగింది అంటున్నారు. అవునండి. కథ మంచు విష్ణు గారు రాసి ఉండొచ్చు, మీరు డైలాగ్స్ కానీ ఎడిషనల్ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ మీరు రాసి ఉండొచ్చు. ఇంకెవరెవరి పాత్ర ఉంది దీంట్లో డెవలప్ చేయడంలో? అంటే నాకు తెలిసి ఫస్ట్ ఈ ఐడియాని తనికెళ్ళ భరణి గారు కన్నప్ప సినిమా చేద్దాం అనుకుంటే విష్ణు గారికి వచ్చి చెప్పారు. విష్ణు గారి మనసులో వచ్చిన విజువల్ లేక స్పాను వేరు. సో దాంతో మొత్తం కథ కొత్తగా రాశారు విష్ణు గారు. రాసిన తర్వాత కొంతమంది నాకు తెలిసి కొంతమంది హాలీవుడ్ రైటర్స్ దీని స్క్రీన్ ప్లే రాశారు. ఇంకొంతమంది ప్రముఖ రచయితలు కూడా సినిమా స్క్రిప్ట్లో పాలు పంచుకుందంట. నేను ఎంటర్ అయ్యే ముందే కొంతమంది పాపులర్ రైటర్స్ రాశారు. ఓకే. ఇప్పుడు నాతో పాటు స్క్రిప్ట్ డిస్కషన్స్లో సీనియర్ రైటర్ పరచూరు గోపాలకృష్ణ గారు, అంటే మోహన్ బాబుకి అత్యంత ఆత్మీయుడైన, అలాగే విష్ణు గారికి కూడా బాగా గురి ఆయన, అంటే పరచూరు బ్రదర్స్. గోపాలకృష్ణ గారు మాతో పాటు కథా చర్చల్లో పాల్గొన్నారు, మమ్మల్ని గైడ్ చేశారు. అలాగే మోహన్ బాబుకి అత్యంత సన్నిహితులైన డైరెక్టర్స్ నాగేశ్వరరెడ్డి గారు, ఈశ్వరరెడ్డి గారు, వాళ్ళు కూడా మాతో పాటు స్క్రిప్ట్ డిస్కషన్లో పాలు పంచుకున్నారు. ఈ కథని కొంతమంది ప్రముఖ రచయితలకి, దర్శకులు కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆకేల శివప్రసాద్ అని ఆయన ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. ఎడిషనల్ డైలాగ్స్ మీరు రాసుకుంటారు? ఎడిషనల్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ నేను రాశాను. ఓకే. అంటే ఇంతమంది టీం వర్క్, టెక్నికల్ టీం వర్క్ కూడా ఇంతమంది ఉన్నారు. ఆర్టిస్టులు చూసినా కానీ అంతమంది చాలామంది ఉన్నారు. అంటే ఇంతమంది అవసరం ఈ కథాపరంగా ఏమొచ్చింది? ఆ పాత్రలు డిమాండ్ చేసినాయా ఇన్ని పాత్రలు పెట్టమని? అసలు కన్నప్పలో భక్త కన్నప్పలో ఉన్న పాత్రలన్నీ దీంట్లో ఉంటాయా, లేకపోతే కొత్త పాత్రలు ఎడిషనల్గా ఉంటాయా? కొత్త పాత్రలు ఉంటాయి. ఇప్పుడు కన్నప్ప సినిమాలో ఒక శివుడికి భక్తుడికి మధ్య నడిచిన కథ, అతని ప్రియురాలు, అలాగే అతని జీవితంలో తారసింపడ్డ గుడిలోని పాత్రలు, అవన్నీ కన్నప్ప సినిమాలో ఉంటాయి. దీని స్పాన్ ఏంటంటే ఒక్క గుడానిగా పరిమితం చేయకుండా ఆ అడవిలో ఉన్న ఉడుమూరు అడవి ప్రాంతంలో ఉన్న ఒక 5 గుడాల కథ ఇది. ఓకే. సో 5 గుడాల నాయకులు, వాళ్ళ ప్రజలు, వాళ్ళందరూ ఇక్కడ కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కేవలం ఆర్టిస్టుల కోసం క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి. మొత్తం స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దాన్ని తగ్గ ఆర్టిస్టులను ఎన్నుకుని స్క్రిప్ట్ సినిమాని చేయడం జరిగిందండి.